హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రతిరోజు ఇంట్రడక్షన్ ఇచ్చి నేనైతే వీడియో స్టార్ట్ చేసేవాడిని. ఇవాళ వీడియోలో ఇంట్రడక్షన్ అయితే లేదు. ర్యాపిడో వాళ్ళు కల్కి టికెట్స్ అయితే ఫ్రీగా మనకైతే ఇచ్చారు భయ్య. నా ఒక్కడికి కాదు భయ్య, ర్యాపిడో క్యాప్టన్స్ చాలామందికి అయితే ఇచ్చారంట. అందుట్లో మనకు కూడా టికెట్స్ అయితే ఫ్రీగా వచ్చాయి. నేను, మా బ్రదరు, మా ఫ్రెండ్ ముగ్గురం అయితే సినిమాకి అయితే వెళ్తున్నాము. సో ఇంట్రడక్షన్ చేయడానికి టైం లేదని చెప్పేసి ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి వీడియోకి ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలానే ఈ వీడియో కూడా సపోర్ట్ చేయండి భయ్య. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం ప్రతిరోజు వర్క్ చేసి అలవాటు అయిపోయాం. కష్టపడడానికి అలవాటు అయిపోయి మన జీవితంలో ఆనందం, అసలు ఇట్లా ఎంజాయ్మెంట్ ఇట్లాంటివి ఏమీ లేకపోయినాయి. ఇప్పటి వరకు మన లైఫ్లో ఎర్నింగ్స్ ఈ థాట్ తప్ప ఎంజాయ్మెంట్ అనే ఆప్షనే లేకపోయింది. సో ఇక మీదటైనా సరే వారంలో కనీసం ఒక్క రోజు లేదా 2 రోజులు మనం ఎంజాయ్ చేయడానికి అయితే ప్లాన్ చేసుకోండి. మీరైతే ప్లాన్ చేసుకోండి, నేను కూడా ప్లాన్ చేసుకుంటున్నా. కనీసం 1 వీక్లో ఒక్క రోజైనా, వారానికి ఒక్క రోజైనా సరే సినిమాకి వెళ్ళడం కానీ, లేకుంటే ఇష్టమైన ఫుడ్ తినడం కానీ, ఇష్టమైన టెంపుల్స్కి వెళ్ళడం కానీ, టూర్స్ వెళ్ళడం కానీ, ట్రావెలింగ్ చేయడం కానీ, ఇలా ఏదైనా ఒక పని చేయండి భయ్య. ఎందుకు అంటే గడిచిన కాలం తిరిగి రాదు. ప్రతి క్షణం మనకి చాలా వాల్యూ టైం. సో అందుకోసమే ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, గడిచిన కాలం తిరిగి రాదు అని చెప్పేసి. సో ప్రతిదాన్ని మనం ఎంజాయ్ చేయాలి, కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి. సో ఇవన్నీ ఈ లైఫ్లోనే చేయగలం. మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఉంటుందో ఉండదో మనమైతే చెప్పలేము. ప్రజెంట్ నేనైతే బోరబండకు దగ్గరలో అయితే ఉన్నా. నాకు ఒక 4 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. బట్ ఇక్కడ నేచర్ చూడండి, చాలా బాగుంది. సో ఇప్పుడైతే నేను విజేత థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. కల్కి మూవీ టికెట్స్ అయితే మనకి ఇక్కడి నుంచే ప్రొవైడ్ చేశారు. ఈ థియేటర్లో మనమైతే కల్కి మూవీ చూడబోతున్నాం. మన ర్యాపిడో క్యాప్టెన్స్ని గుర్తించి మనందరికీ టికెట్లు ఇచ్చిన ర్యాపిడోకి చాలా థ్యాంక్ యూ. సో మీలో ఎంతమందికి ఈ కల్కి టికెట్స్ ఫ్రీగా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది థియేటర్లోకి వెళ్దాము. థియేటర్లోకి వెళ్ళే ముందు అయితే నాకు ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడు టైం 1:40 అవుతుంది. సో థియేటర్లోకి వెళ్ళే ముందే ఆకలి వేస్తుంది కాబట్టి తిని వెళ్దాం. పక్కన బావర్చి రెస్టారెంట్ అని కనిపిస్తుంది. సో ఎక్కడికి వెళ్ళినా నా కళ్ళ చూపు తిండి గురించే ఉంటుంది భయ్య, టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే. సో ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి లోపలికి వెళ్ళి 2 బిర్యానీది ఆర్డర్ పెట్టిన. నాకు ఒకటి, మా తమ్మునికి ఒకటి, 2 బిర్యానీది ఆర్డర్ పెట్టిన. సో ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆకలితో మనం మూవీ చూడలేము. మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 15 మినిట్స్ టైం అయితే ఉంది. సో అంతవరకు మన ఆకలిని తీర్చేసుకుందాం. ఎందుకంటే ఆకలితో ఉంటే మళ్ళీ మూవీ మీద మనకి కాన్సన్ట్రేషన్ అయితే ఉండదు. ఎందుకంటే ఆ మూవీ అలాంటి మూవీ. సో కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మూవీ పైన ఉండాలి. సో ఇష్టమైన ఫుడ్ తినేసాను, ఇష్టమైన సినిమాకి కూడా వచ్చేసాను. సో మొత్తానికి థియేటర్కి అయితే వచ్చేసాను భయ్య. సో చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. యాక్చువల్లీ మూవీ చూసేసాను, ఒక 2-3 డేస్ బ్యాక్ అయితే మూవీ చూసేసాను. మళ్ళీ మూవీ టికెట్ ఫ్రీగా వచ్చాయి. యాక్చువల్లీ ఈ మూవీ కూడా అంత పెద్ద మూవీ భయ్య, 2 సార్లు 3 సార్లు కూడా ఈ మూవీని మనం చూడొచ్చు. మధ్యలో మహాభారతం స్టోరీ వస్తుంది, గూస్ బంప్స్ లెగిస్తాయి. మొత్తానికైతే మా ఫ్రెండ్స్తో మూవీకి అయితే వచ్చేసాం. సో దిస్ ఇస్ ద క్రేజీ టైం. సో చాలా క్రౌడ్ అయితే ఉన్నారు చూడండి. సో ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. సో ర్యాపిడో వాళ్ళకి ఆల్రెడీ టికెట్ ఇచ్చేది మనకి అయితే అలర్ట్ చేశారు. టికెట్ చూపించారు. సో ర్యాపిడో టికెట్స్. సో ఇక ఆలస్యం చేయకుండా మనమైతే థియేటర్లోకి వెళ్ళిపోదాం. సో మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అయితే నాకు కనిపించారు భయ్య. సో ఈ మూవీకి వాళ్ళు కూడా వచ్చారంట. సో వాళ్ళని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి పబ్లిక్ ఎంత గనమొచ్చారో ఈ మూవీకి. సో బ్లాక్ బస్టర్ హిట్ అయితే ప్రభాస్ అన్నకి దొరికింది. మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ మూవీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి భయ్య. అలాగే ఈ మూవీలో మీకు నచ్చిన ఒక సీన్ గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా లోపలికి వస్తూ ఉంటే ర్యాపిడో టీం మొత్తం కనిపించారు భయ్య. ఇక్కడ ర్యాపిడో టీం ఉన్నారు, అలాగే ర్యాపిడో క్యాప్టెన్స్ కూడా ఉన్నారు భయ్య. దాదాపుగా 200 మంది ర్యాపిడో క్యాప్టెన్స్ అయితే ఉన్నారు. వీళ్ళంతా కూడా ర్యాపిడో క్యాప్టెన్సే. సో ఈ థియేటర్ మొత్తం ర్యాపిడో క్యాప్టెన్స్ కోసం మాత్రమే బుక్ చేసినట్టు ఉంది భయ్య. ఎక్కడ చూసినా మన ర్యాపిడో క్యాప్టెన్సే కనిపిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరితో మాట్లాడాను. ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా భయ్య, చాలా ఎంజాయ్ చేసిన. ఇంకా ఆలస్యం చేయకుండా మూవీ లోపలికి అయితే వెళ్దాము. మూవీకి వెళ్ళే ముందే అయితే మన వాళ్ళందరూ కూడా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఈరోజు అయితే మస్త్ ఎంజాయ్ చేసిన భయ్య. ర్యాపిడో వాళ్ళు టికెట్లు ఫ్రీగా ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ లోగో అయితే వేసుకున్నారు ర్యాపిడో అని చెప్పేసి. ఇది ఎందుకు అనేది మీకు ఇంటర్వ్యూలో చెప్తాను. దీనికైతే ఒక కారణం అయితే ఉంది భయ్య. ఈ ర్యాపిడో వాళ్ళు
ఇప్పుడే చెప్పను, ఒక్క 5 minutes ఆగండి, చెప్తాను ఈ టికెట్స్ మీద వీళ్ళు లోగో ఎందుకు వేశారనేది చెప్తాను. సో మళ్ళీ ఇంతకుముందు చెప్పాను కదా మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అని చెప్పేసి, వీళ్ళు కూడా ర్యాపిడో కెప్టెన్స్, అందుకోసమనే ర్యాపిడో వాళ్ళు వీళ్ళకి కూడా ఫ్రీ మూవీ టికెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు భయ్య. హాయ్ భయ్య. సో ఇలా చాలామంది అయితే నాకు కనిపించారు మన సబ్స్క్రైబర్స్, బట్ వాళ్ళందరికీ వీడియోలోకి తేవట్లేదు, ఎందుకంటే అందరూ వీడియోలోకి రావడానికి అయితే ఇష్టపడరు కదా, అందుకోసమే వీళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు. సో మూవీ టైం అయిపోతుంది. సో ఇక్కడ ర్యాపిడో బ్యానర్ అయితే కనిపించింది చూడండి, ర్యాపిడో కెప్టెన్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశారు, పెద్ద బ్యానర్ అయితే పెట్టారు. మూవీ అయితే స్టార్ట్ అయిపోతుంది భయ్య, ఎక్కడే మనం టైం వేస్ట్ అయితే చేయకూడదు. మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు ఉంది, మన సబ్స్క్రైబర్స్ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళతో కలిసి ఫస్ట్ హాఫ్ మూవీ అయితే చూసేసాను. బ్రేక్ అయితే ఇచ్చారు. బ్రేక్ ఇచ్చిన తర్వాత అందరూ వచ్చి ఇక్కడ గుంపులుగా ఉన్నారు. ఏంట్రా అని చెప్పి ఆలోచిస్తే అక్కడ చెప్తున్నారు, ఈ టికెట్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి కూల్ డ్రింక్స్ అట్ ద సేమ్ టైం స్నాక్స్ అంటే ఎగ్ పఫ్, కర్రీ పఫ్ ఉంటాయి కదా, ఆ పఫ్స్ అయితే ఇస్తున్నారంట. సో చాలా బాగుంది. బట్ క్రౌడ్ చాలా ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల మనకైతే డ్రింక్స్ పఫ్స్ తీసుకోవడానికి చాలా లేట్ అయితే అయ్యింది. పర్లేదు, మొత్తానికి వెయిట్ చేసి క్యూలో ఉండి నేనైతే పఫ్స్ అలాగే కూల్ డ్రింక్ అయితే తీసేసుకున్నా భయ్య. ఈ ఎగ్ పఫ్ తింటూ ఈ కూల్ డ్రింక్ తాగుతూ సెకండ్ హాఫ్ మూవీని అయితే ఎంజాయ్ చేద్దాం. మూవీ మొత్తం కూడా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. సో ఫైనల్గా మూవీ అయితే చూసేసాం భయ్య, నెక్స్ట్ లెవెల్లో ఉంది, గూస్ బాంబ్స్ లేచినాయి. సో మూవీ అయితే చాలా బాగుంది. సో మూవీ నుంచి ఎగ్జిట్ అవుతూ ఉంటే ఇక్కడ ర్యాపిడో బ్యానర్ దగ్గర ప్రతి ఒక్క ర్యాపిడో కెప్టెన్స్ కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు భయ్య. వీళ్ళ బ్యానర్ దగ్గర ఒకసారి చూడండి, 2 బ్యానర్లు అయితే ఉన్నాయి, ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి. మన ర్యాపిడో కెప్టెన్స్కి మూవీ టికెట్స్ ఇచ్చిన ఈ ర్యాపిడో కంపెనీకి చాలా చాలా థ్యాంక్ యూ. సో ఫైనల్గా మూవీ అయితే చూసేసాం. నా వెహికల్ తీసుకొని ఎగ్జిట్ అయితే అయిపోతున్నా. సో ఇంకా అయిపోయింది మూవీ గురించి చాలా ఎగ్జైట్మెంట్ స్టోరీ. ఇప్పటి వరకు మీరు ఈ మూవీ చూడనట్టయితే ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ భయ్య ఇది. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. సో మహాభారతం ప్రతి స్టోరీ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ హీరోస్ కూడా ఈ మూవీలో అయితే ఉన్నారు భయ్య. టు బి ఫ్రాంక్ నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో అశ్వత్థామ వర్సెస్ కర్ణ వీళ్ళిద్దరు ఫైట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది భయ్య. సో ఈ మూవీ గురించి నేను ఇక్కడ ఏం మాట్లాడను, మీరు డైరెక్ట్గా మూవీకి వెళ్ళండి, చూసి ఎలా ఉందో ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అయితే చేసాం భయ్య. ఇప్పటి వరకు నా పర్సనల్ వ్లాగ్ అంటూ ఒక్కటి చేయలేదు. సో ఇలాంటి వ్లాగ్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక వ్లాగింగ్ ఛానలే క్రియేట్ చేద్దామని చూస్తున్నా, పర్సనల్ లైఫ్ గురించి, మంచి ఫుడ్స్ ఎక్కడ దొరుకుతాయి, మంచి రెస్టారెంట్స్ ఎక్కడ ఉంటాయి, సో మంచి ట్రావెలింగ్ వీడియోస్, ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ ఈ మనీ బ్లాగ్స్ వచ్చేసరికి ఎర్నింగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉన్నాను కాబట్టి మిక్స్డ్ కంటెంట్ అయిపోతుంది, క్లమ్జీ అయిపోతుందని పర్సనల్ బ్లాగ్స్ ఎప్పుడూ చేయలేదు. ఇక మీద కూడా ఈ మనీ బ్లాగ్స్లో ఎలాంటి పర్సనల్ బ్లాగ్స్ కూడా ఎక్కువగా చేయను. ఒకవేళ చేస్తే ఏదైనా రీజన్ ఉంటే చేస్తానే తప్ప నార్మల్గా అయితే చేయను. సో వ్లాగింగ్ కోసం ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేద్దాము అనుకుంటున్నా. ఛానల్ క్రియేట్ చేయాలా వద్దనేది మీరే చెప్పండి. మీరు చేయమంటే ఖచ్చితంగా ఇంకొక వ్లాగింగ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి పెడతాను. అందులో కూడా మంచి వీడియోస్ అయితే పెడతాను. ఐ హోప్ ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరి మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. వరకు మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి భయ్య, అవన్నీ చూడండి.